పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే ఎస్సేయమని. నేను నమ్మను. ఆయనకి తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. స్పీకర్ ఫోన్. హలో, నమస్కారం పెద్దయ్య. ఏమిరా పనైందే? అవ్వలేదు పెద్దయ్య. అంటే ఆయన మందేసి పడుకున్నారు. ఆవిడుంది, నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతుందో నేను చూసుకుంటా. అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో, నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ కొందేంట్రా బాబు. మొక్కే నేను రాపు. ఆడినందుకన్నా కొడతావు. చెప్పా, ఉంగరాలు వాచ్లు ఎవరు కొత్త పెట్టుకుని మామ ఎందుకు ఎగురుతావు? ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే? బుద్ధిలేనా? దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంట? ఓకే రే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా అనియా? ఏమనుకోవు కదా? పెదే పెదే, అన్నయ్యలిద్దరు కొట్టుకుంటున్నారు. పిల్లోడికి ఏమన్నా అవుద్దేమని అల్లుడు గారు ఏడుస్తున్నారు. అల్లుడు ఏమిరా? బుద్ధులు లెక్క పెరిగినారు, బుద్ధులు ఎవరు ఒడ్డు చేస్తాడారే? ఇంటికి అల్లుడు వచ్చినాడన్న జ్ఞానం లేదు, పిల్లలకి ఏదైనా అయితే ఏమన్నా ఆలోచన లేదు. మాటకొస్తే అల్లుడు అల్లుడు, కొడుకుల కన్నా అల్లుడు ఎక్కువడా నీకు? నాకు అల్లుడే ఎక్కువరా. నోరుమూసుకొని కూర్చోడే. ఒరేయ్, నీతో పోల్చుకుంటే శకుని మామ చాలా ఇన్నోసెంట్. పొగడకు మామ, సిగ్గేస్తున్నా. అలాగేమ్మా. నిన్ను తింటావా? బుర్ర బద్దలు కొట్టమంటావా? తినవయ్యా బాబు, నిజంగా అమ్మాయి గారు ఎరగొడేస్తారు. తింటావా? తినవా? తింటా. నా దగ్గర కాదు నీ వేషాలు. అది తిను. తిండి లేకపోతే మాడి చేస్తావు. నోరు తెరిచావు. అన్న నేను కలుపుతానన్నా. బాధపడకనియా. నాకేందిరా బాధ, నేను పులిని. అరే పెద్దయ్య కూడా ఇదే అన్నాడు, నా పెద్ద కొడుకు పులిరా అన్నాడు. నిజమన్నయ్యా, నేను ఎద్దులు ముద్దులను తిడితే చిన్నోడు తిరగబడ్డాడు గాని పెద్దోడు ఒక్క మాట కూడా అనలేదు. అందుకే వాడంటే ప్రేమరా అన్నాడు అన్నయ్య. మరి ప్రేమున్నప్పుడు మనవడు అని కూతురు కొడుకునే దగ్గర చేరుస్తారు. మా అన్నయ్య పిల్లలు మీకు మనవాళ్ళు కాదా అని ధైర్యం చేసి అడిగేశాను అన్నయ్య. ఏమన్నాడు? కాలు పీకేస్తున్నాయి, కొంచెం పైన కూర్చోను అన్నయ్య. కూర్చో కూర్చో. థ్యాంక్స్ రా. పెద్దోడు వాడు భార్యా పిల్లల్ని తన్ని తరిమేశాడు రా. వాళ్ళ దగ్గరుంటే కదా దగ్గర చేసుకునే దానికి అని అన్నారన్నయ్య. అందులో నిజం ఉంది కదన్నయ్య. భార్యా పిల్లలు ఇంట్లో ఉంటే పెద్దనే నీకు ఇచ్చే మర్యాద ఇస్తాడు కదన్నయ్య. నిజమేరా. నువ్వు అదే మాట మీద ఉండు, మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. అరే, ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా. శీలవతి, నా ఉంగరాలన్నీ దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. ముక్కు పగిలింది. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు, పద.
వాడు నిన్ను పీకటం, నువ్వు నన్ను పీకటం. లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. వద్దు. ఏముంటుంది స్కీము? షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటుంది? యదవనుమానాలు నువ్వు. వదిన ఇదిగో ఉంగరం. నేను చెప్పానా ఏదో స్కీమ్ ఉంటుందని. ఉంగరం ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత వాళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ షేక్ హ్యాండ్. ఇచ్చేది నీ స్కీములకు అంతు పొందు లేదంట్రా. నువ్వు అరే ఎలారా? నీ స్కీమ్కి అంతు పొంది ఉండదేరా? ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా? నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోతుందని. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లేవరా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వన్నయ్య గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా? వాడిని వెదవం చేయటం కాకపోతే. మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా? ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మీ వదిలికి ఎవరా? షూర్ అనయ్య. అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ అవ్వా. థ్యాంక్స్ మామా. ఏమైందన్నా? వెళ్ళిపోతారు, నా వల్ల కాదురా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు. వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి. వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నానని చెప్పు. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్ ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట. ఫోన్ పెట్టేకనే. ఆయనతో ఎలా మాట్లాడిస్తావరా?
పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముత్యంజయ నాయుడు గారు బార్సాలు రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి ఏమిరా బారసాలకి రానని చెప్పినామంటని మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి ఇచ్చిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క దూరిదారా? అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నారంట. రేపే బారసాల. నా పథకం చరమ దశకు వచ్చినది. నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే నేను టోటల్ గా జయముతో శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పెద్దయ్య, అక్కడ చూడండి. చూడవే అక్కడ అక్కడ చాలా సంతోషంగా ఉండదురా. ఇది నా ఇల్లేనా అనిపిస్తాండి. పెద్దయ్య, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందా? ఇట్లనే ఉండాలరా. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడకూడదు. కోపం చేసుకోలే, చెప్పు. ఆ మహేంద్ర నాయుడు ఫ్యామిలీని వదిలేద్దాం పెద్దయ్య. అంటే ఆయన వదిలొద్దు, ఆయన ఫ్యామిలీని వదిలేద్దాం. ఆ మహేంద్ర నాయుడిని వాళ్ళ తమ్ముడిని మాత్రం వేసేద్దాం మనం. కానీ అమాయకమైన ఫ్యామిలీ పాపం. పైగా మనం వాళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా పెద్దయ్య. ఇప్పుడు మన ఇల్లంతా కోడళ్ళు మనవాళ్ళతో కలకలలాడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏదైనా అయితే మళ్ళీ సంతోషం వస్తుందా పెద్దయ్య? ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా శేషాద్రి. కాస్త ఆలోచించు. రే పెద్దోడా, నడిపోడా, ఈ పొద్దు నుంచి మహేంద్ర నాయుడు కుటుంబీకుల్ని సంపొద్దని తీర్మానం చేస్తాడా. మామయ్య, మీరు చాలా గ్రేట్. అన్నా, నువ్వు నిజంగానే మాట్లాడుతుండవా లేక నీ గాలేమైనా సోకినారా? అలివేలు నేను ఇడిచి పెడతాననేటిది మహేంద్ర నాయుడు కాదు, వాళ్ళ కుటుంబీకుల్ని. నా మాట విను. నాకు బుద్ధులు నేర్పాలని చూడమాక. నువ్వు బుద్ధి తెచ్చుకో. చూస్తుండా నేను 10 దినాల సంది చూస్తుండా. ఇంటిల్లి పాది మారిపోయినారు. ఇంట్లో మనిషి సచ్చినారన్నది మర్చిపోయినారు. వాడు పెద్దాడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. వాడు ఆ టక్కులాడుతో సరసానికి దిగినాడు. నువ్వేమో మనవని ఎత్తుకొని మీస మేలేస్తూ మురిసిపోతుండావు. అందరు పగలు మర్చిపోయి తై తక్కలాడుతుండారు. ఇంకా పోయి, నీ మొగుడు పోయినందుకు నేను గుడక బాధపడతాండా. నేనేమి పగలు మర్చిపోలే, అది వదిలి పెట్టుకో. లోపలికి. గిరిజ బావా, 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక మన ఫ్యామిలీ జోలికి ఎవ్వరూ రారు. మీరు ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం అందరికి చెప్పావా? ఎవరెక్కడికి వెళ్ళినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నీకోసం వెయిట్ చేస్తుంటాను. అది కాదే, నేను విన్ను. ఇక నుంచి నువ్వెక్కడుంటే నేను అక్కడే. నేనెప్పుడు నీతోనే ఉంటాను. నువ్వు మేజరే నేను కూడా మేజరే. పెళ్ళికని నువ్వు నేను పక్కనుంటే డేంజరే. నువ్వు మేజరే నేను కూడా మేజరే. లగమెటి పూల దండ మార్చమంది ఫ్యూచరే. తుంకర గర 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 గర
బిందాస్ తుమ్ కర 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 ఫుల్ బాస్ తుమ్ కర 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 బిందాస్ తుమ్ కర 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 ఫుల్ బాస్ దంచు 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 మంచా కొర కొర కొరుకుతోంది పోరగాటి టెంపరే సనుగుడి పెరుగుతోంది ఏం చేస్తాడో బాపురే నాచుడు తేని కంది నాటి కళ్ళ ఎక్సరే కొలబడి దొరుకుతుంది కులాసాల కుర్కురే అతలిసి ఎందుకంట ఆగలేని తొందరే అందినద అంతకుండ కొత్త మాక సిక్సరే సుమ్మా సురుసురే చుంగర గర 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 బిందాసే చుంగర గర 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 ఫుల్ మాసే చుంకర గర 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 బిందాస్ చుంకర గర 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 ఫుల్ బాస్ మల్లె పూల అడ్వాన్స్ కత్తపించే కడిపిడి చల్లబడ్డే హఠాబడి చేసేసే శివమణి డ్రమ్స్ పెట్టి గట్టి మేళం కొట్టించే ఎగబడి మోసపడి మూడు ముళ్ళు వేసేసేయి ఒకటే ఒక్క ముద్దు ఇచ్చుకోవ చల్తా హే కుర్రకారు వేషాలని నా దగ్గర జంతానే కుచ్ బి జంతానే చుంకర గర 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 బిందాస్ చుంకర గర 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 ఫుల్ బాస్ చుంకర గర 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 బిందాస్ చుంకర గర 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 ఫుల్ బాస్ ఫుల్ బాస్ ఫుల్ బాస్ వాళ్ళ కుటుంబీకుల్ని చంపడం నాకు ఒక్క కొరిగినంత పనమ్మా కానీ వాళ్ళని తప్పితే మన పగదిత్తదా ఆ మహేంద్ర గాన్ని వాని తమ్ముడు నరేంద్రను చంపితేనే మన పగదిత్తది అదానికే ఊరుకున్నా అట్లన్నీ వాళ్ళు ఊరుకోలేదుగా పగ మన మీద ఉన్నప్పుడు మామూలు చంపాలా అవును నాయన మనం వాళ్ళ మీద జాలి తలచొద్దు అయితే పోండిరా ఊళ్ళలోకి పోయి